నమస్కారం నటకుమార్ గారు. సార్, ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో ఓ నిందపడని వ్యక్తి అంటే, ఈవెన్ తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అంటే రాజమౌళి గారు. సో రీసెంట్గా ఒక నింద ఆయన మీద పడింది ఏంటి అంటే, ఆయన స్నేహితుడిని రాజమౌళి గారు మోసం చేశారు అని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అండ్ క్లారిటీ లేని నిందలు అనేవి కూడా ఉన్నాయి. ఆ వీడియో మీరు చూసినట్లయితే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను చూస్తానమ్మా వీడియో. ఇప్పుడు కొన్ని మాట్లాడలేం, కొన్ని మాట్లాడకూడదు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకు తెలియదు. రాజమౌళి గారు నాకు మంచి కావాల్సిన వ్యక్తి. ఎందుకంటే నా సినిమా ఓపెనింగ్ కానీ నా సినిమా ఓపెనింగ్కి వచ్చాడు. అలాగే నాకు భైరవ వాయిస్ ఇచ్చాడు. త్రిబుల్ ఆర్ సినిమా అప్పుడు మేము మొత్తం టోటల్ టికెట్లు అప్పుడు కానీ అన్నింటిలో కలిసి ఉన్నాం. నాకు కొంత పరిచయం ఉంది, కానీ వ్యక్తిగత విషయాలు మనకు తెలియవు. ఒకటి. రెండోది, ఆయన చెప్పింది నిజమో అబద్ధం ఎవరికి తెలియదు. మరణ వాంగ్మూలం అన్నాడు కాబట్టి దయచేసి పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇమ్మీడియట్లీ ఆయన కాపాడి అసలు ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయాలి, కానీ మీరు నేను చేస్తే కాదు. కనుక ఇప్పుడు అది ఏవి జరిగినా అది రాజమౌళి గారి వ్యక్తిగతం, అది వారి వ్యక్తిగతం. వాళ్ళు 30 ఏళ్ళ ఫ్రెండ్షిప్లో ఏం జరిగింది ఏంటి, అసలు నిజమైన ఫ్రెండా లేకపోతే ఎవరు ఏంటి అని దాంట్లో చాలామంది పేర్లు చెప్పాడు. అవన్నీ కూడా నేను దీంట్లో సందర్భం కాదు. కనుక దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ముందు ఆయన ప్రాణం కాపాడమనండి. ఆయన ప్రాణం కాపాడి ఆయన నిలబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు ఎవరు ఎంతటి పెద్దవాళ్ళైనా తప్పు జరిగితే అది మనం శిక్షించవలసిందే. చట్టానికి ఎవరు అతిథులు కారు. ఒకటి. ఆయన చెప్పిన ఒక ఇష్యూ ఉంది. ఆ అమ్మాయి ఎవరు, అసలు ఎక్కడుంది, ఇవన్నీ కూడా ఆయన మీద, అందుకే పెద్ద ఆయన మీద ఇంటర్నేషనల్ ఈజ్ డైరెక్టర్, ఆయన మీద మచ్చ పడింది కాబట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. పోలీసులు చేసి నిజాలు తేల్చాల్సిందే. కనుక దయచేసి పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. నియర్ పిఎస్ ఏది ఉందో ఆయన్ని ముందు ఇమీడియట్లీ కాపాడి మొత్తం నిజాలన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి కాపాడమని కోరుకుంటూ, ఇది రాజకీయంగా కాదు సినిమా పరంగా మనం కొన్ని విషయాలు మాట్లాడలేము. ఎందుకంటే ఆయన ఏ కోపంతో చెప్పాడో ఏం చెప్పాడో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం మరణ వాంగ్మూలం అన్నాడు కాబట్టి పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అవ్వమన్నాం తప్ప మామూలుగా అయితే మేము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కనుక దయచేసి దీన్ని నిజాలు తేలిందాకా మనం ఊహాగానాలతో ఎవరు కూడా ప్రచారం చేయొద్దని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.